ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో యేసే పరిష్కారం ప్రేక్షకులకు 2025వ సంవత్సరం లెంట్ కాల శుభ సందేశాలు మీకు అందించడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. యూట్యూబ్ లైవ్ ద్వారా మిమ్మలను కలుసుకోవటం దేవుడు నాకు ఇచ్చిన కృపగా నేను భావిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమాలు లెంట్ కాలంలో ఏర్పాటు చేయటానికి కారణం దైవ సేవకులు జీవన్ కుమార్ గారు నేను ఒక దినాన పరిచర్య గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఈ లెంట్ కాలంలో మంచి వాక్యోపదేశాల ద్వారా చక్కటి సందేశాలు అందించాలని దైవ సేవకులు నన్ను కోరారు. ఆ దరిమిల మేము ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావటానికి దేవుడు కృప చూపించారు. జీవన్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ లైవ్ కార్యక్రమం మీతో పాటుగా అనేక మంది వీక్షించి ఆధ్యాత్మిక మేలు పొందేటట్లు మీరు సహకరించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, లెంట్ కాల శుభవర్తమానాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాలలో క్రైస్తవ సంఘం దేవుని వాక్యాన్ని ఈస్టర్ పండుగ వరకు అనుదినం ధ్యానం చేస్తూ ఉంటారు. అందరి వలె మేము కూడా వాక్యాన్ని ప్రచురం చేయటానికి, ప్రసారం చేయటానికి మీరిచ్చిన కృప అంతటి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని ఆత్మీయముగా బలపరచండి. మాతో పాటు అనేకులు ఈ వాక్య ధ్యానం వినేటట్లు ప్రజలను ప్రోత్సహించేటువంటి భాగ్యం మా అందరికీ దయచేయండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను మా ప్రేక్షకులందరికీ దయచేయండి. కుటుంబాలను కనికరించి కాపాడండి. యేసునామాన నేటి వాక్య ధ్యానం ఇమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం విలువ, ద వాల్యూ అనేటువంటి ప్రత్యేక వర్తమానంతో నేను ఈనాటి లెంట్ ధ్యాన శుభవర్తమానాల కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. విలువ, ద వాల్యూ. లోకములో లోకస్తుల యొక్క విలువ అంచనాల పద్ధతి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క విలువల అంచనాల పద్ధతి భిన్నంగా ఉంటాయి. బైబిల్ కాంట్రడిక్ట్స్ విత్ ద వరల్డ్. బైబిల్ గ్రంథం లోకంతో విభేదిస్తుంది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు వారు విలువ అనేటువంటి పదానికి వారు ఇచ్చేటువంటి నిర్వచనం, బైబిల్ గ్రంథంలో దేవుడు విలువ అనేటువంటి పదానికి ఇచ్చేటువంటి నిర్వచనం రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇది ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఈ ప్రసంగం ద్వారా ఇది నేను మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. బంగారం, రాయి, బంగారము, రాయి, ఈ రెండింటిలో ఏది విలువ కలిగినది అని అడిగితే వెంటనే మనకు వచ్చే జవాబు బంగారం.
బంగారం ఇవాళ ఒక గ్రాము బంగారం 6,500 రూపాయల వరకు ఉంది, ఒక గ్రాము వెల. అదే ఒక రాయి, కిలో రాయి తీసుకుంటే రాయిలో 1 కిలో బరువు రాయి తెచ్చుకుంటే మనం దానికి వెల కట్టమంటే ఎవరు రూపాయి కూడా వెల కట్టరు. కనుక రాతికి వెల ఇంచుమించుగా ఉండదు. ఒకవేళ ప్రయోజనార్థమైన రాయి అయితే కొంచెం వెల ఉంటుంది, చాలా తక్కువ వెల. బంగారంతో రాయికి పోలిక ఎక్కడా ఉండదు విలువలో. ఇది లోకపు అంచనా. మనుషులలో కూడాను మనం లెక్కించినప్పుడు సాధారణమైనటువంటి మానవునికి, కామన్ మ్యాన్కి, ఎక్స్ట్రాడినరీ ఫైనాన్సెస్ ఉన్నటువంటి వ్యక్తికి విలువలో చాలా తేడా ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథం రాయికి బంగారానికి ఉన్న విలువలో వ్యత్యాసాన్ని చెబుతూనే మనుషుల మధ్య కూడా ఉండే వ్యత్యాసాన్ని ప్రస్ఫుటపరుస్తుంది. ఇది మనం ఈ ప్రసంగంలో తెలుసుకుంటాం. నేను బంగారాన్ని గురించి, రాయిని గురించి మీకు చెబుతున్నాను. బంగారం ఒక మనుషునిగా మీరు ఊహించండి, రాయి మరొక మనుషునిగా ఊహించండి. రాయిగా ఊహించబడిన మనిషికి విలువ ఉండదు. బంగారంతో పోల్చబడిన వ్యక్తి అంటేనే చాలా పెద్ద విలువ కలిగిన వాడుగా సమాజంలో ఉంటాడు కదూ. అవును. ఇక దేవుని యొక్క వాక్యంలో నుండి మొదట రాతిని గురించి నేను మాట్లాడతాను. రాయికి విలువ లేదు ఈ లోకంలో, కానీ అది దేవుని చేతికి ఇవ్వబడిన తరువాత దాని విలువ ఎలా రూపాంతరం చెందుతుందో మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తున్నాను. అనగా ఒక సాధారణమైనటువంటి మనుషుడు, మనుషులలో మనుషుడు, సాధారణమైనటువంటి మనుషుడు దేవుని హస్తములోనికి గనక వెళితే అతని విలువ ఏ విధంగా అద్భుతంగా అభివృద్ధి చెందిపోతుంది, ఇది మీరు తెలుసుకోవాలి. ఓకే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి మోషే నాయకత్వంలో వెలుపట్టుకొచ్చారు. వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దాటారు, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారిని కలుసుకోవటానికి ఇష్టపడ్డాడు, వారితో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు, వారికి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రజలు దేవుని యొక్క ఆడియబుల్ వాయిస్, శబ్దంతో కూడినటువంటి స్వరాన్ని విన్నప్పుడు భయపడ్డారు. మోషే, దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం, అది ఉరిమిడి శబ్దం, కనుక మేము భయపడుతున్నాం, నీవు దేవునితో మాట్లాడు మా పక్షంగా, మేము నీ మాట వింటాము, నువ్వు చెప్పింది చేస్తాము అని ఒప్పందం పడ్డారు. దేవుడైన యెహోవా మోషేను సీనాయి పర్వతం మీదకు పిలిచాడు. పిలిచినప్పుడు 2 రాతి పలుకలు ఆయన తీసుకొని వెళ్ళాడు సీనాయి పర్వతం మీదకు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ 2 రాతి పలుకలు కూడా ఎక్కడివి? సీనాయి పర్వతంలో ఉన్నటువంటి రాళ్ల సమూహాల్లో 2 రాళ్ళు తీసుకొని మోషే చెక్కుకొని తీసుకొని వెళ్ళాడు. దానికి ఏం వాల్యూ ఉంటుంది? రాతిలో రాయి, పర్వత శ్రేణికి చెందిన రాళ్లల్లో ఒక రాయి, అది మోషే చెక్కుకొని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవా మోషేకు ఆ 2 రాతి పలకల మీద తన స్వయాన చేవ్రాతితో వ్రాసినటువంటి ఆజ్ఞలు కలిగినవిగా ఆ పలుకలను చేసి మోషేకు తిరిగి ఇచ్చాడు. మనకు ఈ సత్యము నిర్గమాకాండంలో చాలా స్పష్టముగా ప్రభు 31వ అధ్యాయం 18వ వచనంలో రాస్తున్నారు.
నిర్గమకాండం 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలు అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. చూస్తున్నారా? దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలు, తన శాసనములు కలిగినటువంటి 2 పలుకలు. మోషేతో మాట్లాడటం అయిపోయింది. అక్కడ మోషే చేయవలసిన సమస్త కార్యాలు వివరించబడ్డాయి. వివరించబడిన తరువాత ఆ 2 రాతి పలుకలను దేవుడు మోషేకు తన చేతి వ్రాతతో, వేలితో వ్రాసిన లేజర్ బీమ్ రేస్తో కట్ చేసినటువంటి, ఆ రాతి మీద కట్ చేసిన స్థాయిలో కనబడుతున్నటువంటి ఆ అక్షరాలు కలిగిన పలుకలను ఇచ్చాడు. ఒకప్పుడు ఈ రాళ్ళు నేల మీద తొక్కబడేవిగా ఉండేవి. అవి దేవుని పని కొరకు, దేవుని చిత్తార్థమై, దేవుని యొక్క పిలుపు మేరకు మోషే వెళుతున్నప్పుడు ఆ తొక్కబడే స్థాయిలో ఉన్న రాళ్ళు చక్కబడి దేవుని స్థానానికి వెళ్ళినప్పుడు దేవుని చేతి వ్రేలు ఆ రాతిపై పడినప్పుడు దాని విలువ మారింది. వెలలేని, విలువలేని రాళ్ళు దేవుని చేతి తాకిడితో విలువ కలిగినవిగా మారాయి. వెలకట్టలేనటువంటి ధర్మశాస్త్రం, దేవుని మనస్సు అయినటువంటి ధర్మశాస్త్రం, ఆ 2 రాతి పలకల మీద దేవుడు స్వయంగా తన వ్రేలుతో వ్రాశాడు. 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు ఇచ్చాడు. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య రిలేట్ అయినటువంటి కమాండ్మెంట్స్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే దేవుడను మొదటి ఆజ్ఞ. ఏ విగ్రహం చేసుకోకూడదు రెండవ ఆజ్ఞ. యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదు మూడవ ఆజ్ఞ. పరిశుద్ధ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి నాలుగవ ఆజ్ఞ. ఈ 4 ఒక పలక మీద రాశాడు. 5వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు ఉన్న 6 ఆజ్ఞలు రెండవ రాతి పలక మీద రాశాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము, తల్లిదండ్రులను సన్మానించము మొదటి ఆజ్ఞ. దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగువానిది ఏదియో ఆశించవద్దు. ఇట్లా 6 ఆజ్ఞలు రాసి రెండవ పలక. ఈ 2 పలకలు మోషేకి దేవుడు హ్యాండ్ ఓవర్ చేశాడు, అప్పగించాడు. అవి ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తుకు దిశా నిర్దేశము చేసేవిగా దేవుడు ఆ ఆజ్ఞలను ఇచ్చాడు. వారు పాపము చేయక ఉండునట్లుగా వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ధర్మశాస్త్రము లేని ఎడల పాపము అనగా ఏమిటో గుర్తించటం వీలు కాదు. ధర్మశాస్త్రము పాపమును గుర్తించుటకు గీటురాయిగా మనకు ఉపయోగపడుతుంది. రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్రము వలననే గాని పాపము అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం లేకపోతే పాపమును గుర్తించటం సాధ్యం కాదు. నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రము వలన పాపము తెలియబడును. కనుక వారు పాపము చేయకుండా ఉండునట్లు, జ్ఞానముందునట్లు ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది. సోదరుడా, సోదరి,
ఇశ్రాయేలు జనాంగము దేవునికి అనుకూలమైన వారుగా, దేవుని ప్రజగా జీవించడానికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి అటువంటప్పుడు ఆ ధర్మశాస్త్రం వ్రాయబడిన ఆ 2 రాతి పలకలు మోషే తన గుండెలకు హత్తుకొని మోయటం ప్రారంభించాడు. దేవుని చేవ్రాత చేత అవి విలువ పెరిగిపోయాయి. ఒకప్పుడు కాళ్ళతో తొక్కబడినటువంటి రాళ్ళు పలకలుగా చేయబడి దేవుని చేతికి వెళ్ళిన తరువాత అవి గుండెలకు హత్తుకొనున్నట్లుగా చేయబడ్డాయి. ఆ 2 రాతి పలకల యొక్క ప్రాధాన్యత వేరు. ఆ 2 రాతి పలకలు దేవుని ఉనికిని సూచిస్తున్నటువంటివి, దేవుని మనసును సూచిస్తున్నటువంటివి, దేవుని వాక్కును సూచిస్తున్నటువంటివి. కనుక అవి చాలా ప్రాముఖ్యమైన రాళ్ళుగా మారాయి. ఆ తరువాత ఆ రాళ్ళు ఎక్కడ ఉంచారో తెలుసునా? ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలములో, మందసం పెట్టెలో, కరుణాపీఠము కింద ఉండేటువంటి తుమ్మ చెక్కతో చేయబడి బంగారం లోపట వెలుపట తాపడం చేయబడిన ఆ మందసం పెట్టెలో ఈ 2 రాతి పలకలను మోషే ఉంచినట్లుగా, దేవుని ఆజ్ఞ ప్రకారం ఉంచినట్లుగా మనం చూస్తాం. సినాయి పర్వతంలో ఒకప్పుడు కాళ్ళతో తక్కబడిన రాళ్ళు, పరిశుద్ధ మందసంలో ఆ రాళ్ళ దేవుడు చెక్కినటువంటి పలకలు అక్కడ ఉంచబడ్డాయి. అవి ఇశ్రాయేలీయులు శాశ్వతంగా అక్కడ ఉంచుకునేటట్లు దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దాని విలువ ఎక్కువ, బంగారం విలువ ఎక్కువ? ఒకప్పుడు వెలలేనటువంటి రాళ్ళు దేవుని చేత రాయబడిన తర్వాత, అతి పరిశుద్ధ స్థలములో మందసం పెట్టెలోకి చేరిన తర్వాత వాటి యొక్క విలువ, వాటి యొక్క వెల లెక్కింపలేనంత, వెలకట్టలేనంత, అంచనా వేయలేనంత విలువ దానికి వచ్చింది. సాధారణ బంగారం కోరుకుంటారా, దేవుడిచ్చిన రాతి పలకలు కోరుకుంటారా అంటే రాతి పలకలే కోరుకుంటారు. The transformation of the value of the stone was entirely changed by the touch of the Lord. దేవుని యొక్క స్పర్శ చేత, తాకిడి చేత వాటి విలువ మారిపోయింది. మనుషులైనా అంతే, మనుషులు అయినా అంతే. మనుషులలో కూడాను మీరు చూడండి, ఒక ఖైదీ దేవుని యొక్క దర్శనము యొక్క వివరణ ఇచ్చిన కారణం చేత ఫరో ఎదుట నిలిచిన వాడై ఆ దేశానికి దైవాత్మ చేత జవాబిచ్చిన వాడై ప్రధానిగా ఎంపిక చేయబడ్డాడు. ఆయన పేరు యోసేపు. యోసేపు సామాన్యమైన వాడు. యోసేపుకు బానిస వెల కూడా లేదు. అంత సామాన్యమైనటువంటి వాడు. దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ అతనిని ఎప్పుడైతే వశపరుచుకుని పనిచేశారో, దేవుని చిత్తములో ఆ వ్యక్తి ఎప్పుడైతే ఎంపిక చేయబడి, ఏర్పాటు చేయబడి, నియమించబడిన వాడు ఉన్నాడో అతని విలువ అచంచలంగా పెరిగిపోయింది. చెరసాలలో ఉండిపోయి మ్రగ్గిపోయినటువంటి ఆ బ్రతుకు ఫరో తర్వాత ఫరో అంతటి వానిగా ఐగుప్తు దేశంలో దేవుడు తీసుకొని వచ్చాడు. దట్ వాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టచ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్పర్శ, దేవుని ఆత్మ యొక్క స్పర్శ ఒక వ్యక్తి యొక్క విలువను రూపాంతరం చెందిస్తుంది. మరొక ఉదాహరణ, సామాన్యమైనటువంటి పశువుల కాపరి, గొర్రెల కాపరి అయిన దావీదును దేవుని ఆత్మ సందర్శించడం ప్రారంభించినప్పుడు అతడు మిక్కిలి విలువ కలిగిన వాడై, అభివృద్ధి చెందినవాడై, దినదినాభివృద్ధి చెందినవాడై ఇశ్రాయేలీయుల మీద గొప్ప రాజుగా అతడు పరిపాలన చేశాడు.
ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి ఒక బలమైనటువంటి రాజుగా, దేవుడు ఎన్నుకున్నటువంటి రాజుగా, దేవుని హృదయానుసారైనటువంటి రాజుగా దావీదు పరిపాలన చేశాడు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక గొర్రెల కాపరి, సాధారణమైనటువంటి గొర్రెల కాపరి అసాధారణమైనటువంటి రారాజుగా వర్ధిల్లాడు. ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏపాటిది అని అతడే వాపోయి ప్రార్థన చేశాడు. ఎస్తేరు ఒక అనాథ బాలిక, చిన్నాన్నగారు పెంచుకున్నారు, మొర్దెకై గారు. అటువంటి ఆమె రాజైన అహష్వేరోషునకు పట్టమహిషిగా దేవుడు ఆమెను తీసుకుని వెళ్ళాడు. పారసీక సామ్రాజ్యంలో ఇజ్రాయేలీయులు చెరకాలం పూర్తయి వెనుకకు తిరిగి వచ్చిన తరువాత కాలంలో ఇంకా బబులోను ప్రాంతంలోనే మిగిలిపోయినటువంటి యూదులలో ఒక అనాథ బాలిక అయినటువంటి ఎస్తేరును దేవుడు పట్టమహిషిగా తీసుకొచ్చాడు. తన ప్రజలను రక్షించుకోవడానికి ఆమెను ఏర్పరుచుకున్నాడు. ఆమె మహారాణిగా వర్ధిల్లింది. 3 ఉదాహరణలు చూచాం. దేవుని ఆత్మ తాకిడి చేత, దేవుని చిత్త ప్రకారం పిలువబడిన పిలుపు చేత ఒక సామాన్యునికి దక్కేటువంటి అసామాన్యమైనటువంటి విలువ, ఈ లోకంలో గొప్పవారికి లేనటువంటి ఖ్యాతి దేవుడు వారికి కలుగు చేసిన విధానం ఆశ్చర్యం, ఆశ్చర్యం. సోదరుడా, సోదరి, బంగారం విలువ ఎక్కువ, రాతి విలువ ఎక్కువ అంటే ఈ లోకం బంగారం విలువ ఎక్కువ అంటుంది. కానీ బైబిలే ఉంటుంది, దేవుని చేతితో తాకబడిన రాయి విలువ బంగారం కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక మనం బంగారాన్ని చూసినట్లయితే బంగారం యొక్క విలువ ఏ విధంగా బైబిల్ గ్రంథం నిర్ధారించిందో మనం చూద్దాం. అది ఎవరి చేతిలో ఉంటే, అది ఎవరి చేతిలో వాడబడితే ఎట్టి విలువలు అది కలిగి ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇశ్రాయేలు జనాంగం విమోచించబడ్డారు మోషే నాయకత్వంలో. విమోచించబడిన తర్వాత వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉండిపోయాడు. 40 రోజులు ఉండిపోయినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఓపిక నశించింది. ఎదురు చూస్తున్నారు. ఒకవేళ దేవుడు మోషేను చంపేశాడేమో అని అనుకున్నారు. మోషే తడవు చేయటం వారు భిన్నమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయారు. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయటం ప్రజలను చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను ఎద్దుకు వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని చెప్పిరి. ఏమాయనో అంటే చచ్చిపోయాడేమో, అందుకే రావట్లేదేమో, ఇక వస్తాడో రాడో మాకు తెలియదేమో, కాబట్టి మాకు ఒక దేవతను అర్జెంటుగా చేశాయి. దేవుని దేవత స్థానాన్ని తెస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఐగుప్తులో దేవతలను గురించిన అవగాహన వారికి ఉంది. వారు ఐగుప్తులో నివసించినటువంటి దాసులు కదా, వారికి ఆ అవగాహన ఉంది. అందుకే వాళ్ళు ఒక దేవతను చేయమన్నారు. చేయమనగా అహరోను అన్నాడు, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులుకున్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తెండి అని చెప్పాడు. ప్రజలు తమ చెవులుకున్న బంగారు పోగులు తీసి అహరోను యొద్దకు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోకరితో రూపం ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాడు. అప్పుడు ప్రజలు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని దానికి ఒక బలిపీఠం కట్టారు. పండుగ జరుపుతున్నారు, ఉత్సవం జరుపుతున్నారు. ఉదయాన్నే లేచి సమాధాన బలులు, బహుబలు, దాన బలులు ఇస్తున్నారు. బలులు ఇస్తున్నారు. తినటానికి, తాగటానికి లేచి ఆడటం ప్రారంభించారు. జస్ట్ లైక్ ఈజిప్ట్, ఐగుప్తు దేశములాగానే వాళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. అక్కడి నుండి వచ్చిన వారే కదా. దేవుడంటే ఐగుప్తీయుల యొక్క అవగాహన అంతే కదా. అదే అవగాహన వీరు కొనసాగిస్తున్నారు. త్రాగటం, అక్రమంగా వ్యభిచరించటం,
వారు నాట్యములాడటం, బంగారంతో చేయబడినటువంటి దూడను దేవునిగా ప్రకటన చేసుకుని దాని ఎదుట నాట్యం ఆడటం. మ్యాన్ సీక్స్ గాడ్. మనుషుడు దేవుని వెతుక్కుంటే ఇలాగే ఉంటుంది. మనుషుడు తయారు చేసుకున్న దేవుడు ఇలాగే ఉంటాడు. మనుషుడు దేవుని కోరుకుంటే ఆ దేవుడు ఇట్లాగే ఉంటాడు. కానీ బైబిల్ దానికి వ్యతిరేకం. దేవుడు కోరుకున్న మనుషుడు, దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు, దేవుడు నిర్మించినటువంటి మనుషుడు అని బైబిల్ చెప్తుంది. కానీ లోకమైతే దేవుని విషయంలో స్వయంగా వారేమని చెబుతున్నారు? మేము ఏర్పరచుకున్న దేవత, మేము తయారు చేసుకున్న దేవత, మా చిత్తములోంచి వచ్చిన రూపమది. బైబిల్ అయితే దేవునికి రూపం లేదని చెప్పుచున్నది. దేవుడు మనవలే వ్యక్తి, ఆయనకే రూపము లేదు. ఆయన లక్షణములు కలిగిన వాడు, ఆయన ఆత్మస్వరూపి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రజలు దేవతను సృష్టించుకుని ఆరాధన చేస్తూ బలులు ఇస్తున్నారు. ఇప్పటికీ క్రైస్తవ్యం యొక్క వెలుపట ఉన్న మతాలకు అదే వ్యత్యాసం. బైబిల్ దేవుడు మానవుని వెతకటాన్ని గురించి మాట్లాడుతుంది. మతాలు తమ స్వయంగా దేవుని వెతుక్కోవటాన్ని గురించి మాట్లాడతాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఆ బంగారపు దూడను చేసుకున్న వారు నాట్యాలు ఆడుతున్నప్పుడు మోషే దిగొచ్చాడు. ఆవేశం పట్టలేక దేవుడిచ్చిన రాతి పలకలు నేలకు పగలగొట్టాడు. వెంటనే అహరోనును నిలదీశాడు. ఇది ఎందుకు చేశావని అడిగినప్పుడు ప్రజలు నా మీదకి వచ్చారు, ప్రాణభయంతో చేశానని ఒప్పుకున్నాడు. దేవుడైనటువంటి యెహోవాకు మొదటి ఆజ్ఞలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, రెండోది విగ్రహం చేసుకోకూడదు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఈ 3 ఆజ్ఞలు కూడా మీరి పాపం చేశారు. అహరోనును మోషే కోప్పడి ఆ బంగారు దూడను అగ్నితో కాల్పించి నీళ్లలో వేసి ఆ నీరు వారితో తాగించాడు. అది పెంట కుప్ప మీద పారవేయబడటకు తప్ప దేనికి వినియోగించకుండా దాన్ని చేశాడు. బంగారం పెంట కుప్పకు చేరింది. పెంట కుప్ప మీద అది నిషిద్ధమైన లోహంగా ఎంచబడుతుంది. ఇట్ ఈస్ ఫోర్బిడెడ్ బై గాడ్. దేవుడు తృణీకరించినటువంటిది బంగారము పెంట కుప్పకు పరిమితం అవుతుంది, వ్యర్థానికి పరిమితం అయిపోతుంది. దానికి విలువ లేదు, వెల లేదు. దాని సహజ వెల కూడా అది కోల్పోయింది. దాని సహజ వెల అది కోల్పోయింది. గుర్తుపట్టుకోండి సోదరుడా, సోదరి. మానవుని ఉద్దేశంతో, మానవుని చేతితో, మానవ చేతి తాకిడితో నిర్మించబడినటువంటి బంగారం దేవత ముక్కలైంది, వ్యర్థమైంది, విలువ లేనిదిగా మార్చబడింది. కాంట్రా విత్ 2 tablets. ఈ బంగారాన్ని ఆ 2 రాతి పలకలతో పోలిస్తే సామాన్యమైన రాతి పలకలు అసామాన్యమైన వెలకట్టలేనివిగా మారితే, వెల కలిగినటువంటి బంగారం పూర్తిగా వెల లేనిదిగా మారిపోయింది, విలువ లేనిదిగా మారిపోయింది, లెక్కించనిదిగా మారిపోయింది. మనుషుల విషయం కూడా అంతే. మనుషులు తామెంత గొప్పవారమని తలంచినా, తామెంత గనులమని తలంచినా వారి యొక్క ముగింపు దేవుని చేతితో లేని కారణం చేత వారి ముగింపు వ్యర్థంగా కనిపిస్తుంది. ఫరో అంతటి వాడెవ్వరూ లేరు. ఐగుప్తు దేశాధినేత ఫరో అంతటి వారు ఎక్కడ కనపడరు. అటువంటి ఫరో నిర్గమాకాండంలో మనం చూసేటప్పటికీ అతని యొక్క అంతము ఎంత విచిత్రమైనదిగా కనబడుతుంది. అతని సేనలన్నీ సముద్రంలో ముంచివేయబడి సర్వనాశనం అయిపోయాయి. అతని కఠినత్వం మూలంగా దేశమంతా కూడా సర్వనాశనం అయిపోయింది.
వెలలేనివానిగా విలువలేనివానిగా ఫరో మార్చబడ్డాడు. ఫరో నాశనానికి కారణం అతడు దేవుని మాట వినకపోవటం, దేవునికి లోబడకపోవటం, తనకు తానే దేవునిగా నిర్ణయాలు తీసుకోవటం, తన అంతరంగాన్ని నమ్ముకోవటం, తన హృదయాన్ని నమ్ముకోవటం, విగ్రహారాధన చేయటం అతని నాశనానికి కారణమయ్యాయి. బబులోను సామ్రాజ్యాధినేత మరొకడు కనబడతాడు. అతడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరును గురించి దానియేలు గ్రంథంలో ప్రతిమ దర్శనంలో శిరస్సు బంగారంతో చేయబడినదిగా అతడే దర్శనం చూశాడు. దానియేలు చెప్పాడు, ఆ బంగారు శిరస్సు మీరే, ఆ బంగారు శిరస్సు మీరే. కల్దీయుల సామ్రాజ్యం అది, బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యాధినేత బంగారు శిరస్సుతో పోల్చబడిన వాడు తాను గర్వించినప్పుడు దేవుడు అతనిని 7 సంవత్సరాలు అరణ్యములో గడ్డి మేయుట కొరకు పంపించాడు. అరణ్యములో గడ్డి మేయుట కొరకు వెళ్ళిపోయాడు. గోళ్ళు పెరిగిపోయి వెంట్రుకలు ఈకల వల్ల తయారైపోయి అతడు నాశనమయ్యాడు. అతడు సంపూర్ణంగా పతనం అయిపోయాడు. నెబుకద్నెజరు ఎంతో విలువ కలిగిన వాడు లోకంలో, కానీ గడ్డి మేశాడు జంతువులాగా. ఫరో నాశనమయ్యాడు, నెబుకద్నెజరు నాశనమయ్యాడు. హేరోదు, అపోస్తల కార్య గ్రంథంలో మీరు చూస్తే హేరోదు చక్రవర్తి, రాజు, పరిపాలకుడు, పేరుని కలిగిన వాడు అగ్రిప్ప. అటువంటి హేరోదు ఏమయ్యాడు? పురుగులు పడి చనిపోయాడు. అతను మాట్లాడినప్పుడు ప్రజలు అన్నారు, ఇది దేవుని స్వరం అన్నారు. దాన్ని ఒప్పుకున్నాడు. అంతే, అతను పురుగులు పడి చనిపోయాడు. దేవుడు అతను ముట్టాడు. ఎంతో గొప్పవాడని హేరోదు పురుగులు పడి చనిపోయాడు. వెలకట్టబడలేదు, విలువ కోల్పోయాడు. దేవుని చేతిలో పడినటువంటి వ్యక్తులు, దేవుని చేత వాడబడిన వ్యక్తులు, దేవుని చేత పిలువబడి, నియమించబడి, ఏర్పరచబడి, ఎంపిక చేయబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విలువ, దేవుని తిరస్కరించినటువంటి వారి యొక్క విలువ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విలువ సామాన్యముగా ఉండి ఉండవచ్చు. ఈ లోకంలో మీరు విలువ తక్కువ వారిగా ఉండి ఉండవచ్చు. ప్రజలు మిమ్మలను పట్టించుకోకపోవచ్చు. ప్రజలు మిమ్మల్ని స్వల్పమైన వారుగా, అల్పమైన వారుగా ఎంచుతూ ఉండవచ్చు. దానికి తగినట్టుగా మీ పరిస్థితులు స్వల్పముగా ఉండి ఉండవచ్చు. సమాజంలో తక్కువ వ్యక్తిగా నీవు కనబడుతుండవచ్చు. అయితే నీవు దేవుని చేతిలో, పరిశుద్ధుడైన దేవుని చేతిలోనికి రావాలి. దేవుని యొక్క పిలుపును అర్థం చేసుకోవాలి. నీవు పాపమును విడిచి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయనను రక్షకునిగా అంగీకరించి రక్షించబడాలి. నువ్వు రక్షించబడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. రక్షణానుభవం ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు దేవునికి బిడ్డగా మారుతావు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు, ఎందరూ ఆయన అంగీకరించారో వారందరికీ కూడా తన బిడ్డలవటానికి, కుమారులు అవటానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. కనుక నువ్వు దేవుని బిడ్డగా మారిన తరువాత దేవునితో సహవాసమును అభివృద్ధి చేసుకోవాలి. దేవునితో సంబంధము రక్షణలో ఏర్పడుతుంది. రక్షించబడిన వాడు అనుదినము పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క సహవాసములో ఎదుగుతూ ఉండాలి. ప్రార్థనలో, వాక్య ధ్యానములో, సహవాసములో, రొట్టె విరుచులో, వాక్య ధ్యానములో నిత్యము ఉండాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరుచుకొని తన సేవ కొరకు పిలుచుకుంటాడు, తన పని కొరకు పిలుచుకుంటాడు, తన మహిమ కొరకు పిలుచుకుంటాడు. ఘనపరిచేటట్లుగా ఆ వ్యక్తిని ఎంపిక చేసుకుంటాడు. ఆ వ్యక్తిని తాను పిలిచిన తర్వాత అన్ని విధములైన సామర్థ్యముల చేత దేవుడు నింపుతాడు. ఆ వ్యక్తిని వాడుకుంటాడు. ఆ వ్యక్తిని మహింపరుస్తాడు. ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. నీవు ఆ విధంగా ఉండాలి, ఘనత పొందాలి. దేవుని విసర్జించి ఈ లోకములో డబ్బుతో, ఈ లోకములో కులముతో, ఈ లోకములో ధనముతో, ఈ లోకములో సంపదతో నీవు గొప్పవాడవని విరమిగితే
నీవు అగ్నిగుండములకు పంపబడతావు. జాగ్రత్త. తీర్పు దినాన నీవు అగ్నిగుండానికి పంపబడతావు. నీవు నీ పాపములోనే ఉండి మరణించినట్లయితే నువ్వు తీర్పుకు గురైన వాడవై అగ్నిగుండానికి పంపబడతావు. నీవు మరణించిన వెంటనే పాతాళమునకు వెళ్ళిపోతావు. ప్రభు తీర్పు దినాన పాతాళం నుండి వెలుపటికి వచ్చి అగ్నిగుండానికి పంపబడతావు. కనుక నీ విలువ యేసుక్రీస్తునందున్నది. The value added to human being because of his son Jesus Christ. యేసుక్రీస్తును దేవుని కుమారుని వలన మనకు విలువ కలిగింది. ఒక సున్నా పక్కన క్రీస్తు ఒకటిగా నిలబడితే సున్నాకు విలువ వస్తుంది. ఎన్ని సున్నాలు చేర్చబడితే ఆ విలువ అంత పెరుగుతుంది. క్రీస్తు లేనటువంటి వ్యక్తులందరూ సున్నాలతో సమానం. ఒకటి లేనప్పుడు ఆ సున్నాకు విలువ లేదు. మానవ జీవితానికి విలువ యేసుక్రీస్తు నందు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. ఎందరు ఆయన అంగీకరించారో వారికే ఆ భాగ్యం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసమచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందేటట్లుగా ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా ఆయన తొలగించాడు. ఈ సువార్త వింటున్నటువంటి మీరు ఈ దినము ఈ క్షణము ఉన్న చోటనే రక్షణ పొందాలి. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నా పాపమును కడగండి మీ రక్తంలో అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువును వేడాలి. అలా నీవు చేసినట్లయితే నీవు రక్షించబడతావు. పాపము నుండి, తీర్పు నుండి, నిత్య నరకాగ్ని నుండి, నిత్య నాశనము నుండి నీవు విమోచించబడతావు. ఈ సువార్త నీకు ప్రకటించబడుతుండగా మారు మనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచమని మనం చేస్తున్నాను. నీవు స్వల్పమైన రాతి వలె విలువ లేని వాడవైనా మహాఘనమైనటువంటి దేవుని యొక్క స్థానములో నీవు నిలబెట్టబడతావు. దేవుని మందిరములో ఒక స్తంభంగా నువ్వు చేయబడతావు. క్రీస్తు యొక్క వధువుగా, క్రీస్తుతో నూతన భూమి మీద శాశ్వతంగా నువ్వు నివాసం ఉండబోతున్నావు. ఈ సత్యాలను గ్రహించమని ప్రభు యేసుక్రీస్తు పేరిట మనం చేస్తున్నాను. వాక్య ధ్యానం ఇక్కడ ముగిస్తాను. రేపటి దినం మరలా యూట్యూబ్ ఛానల్లో మనం లైవ్లో ఉదయం 7 గంటలకు కలుసుకుందాం. ఈ వర్తమానాలు ఈస్టర్ పండుగ వరకు లైవ్లో కొనసాగుతాయి. ఉదయకాలం, ప్రతి ఉదయకాలం మీరు వినండి, అనేకులకు ఈ సమాచారం అందించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలు రక్షించబడుటకు సహాయం చేయండి. రక్షించబడిన వారు సంఘములో ఎదుగుటకు, క్షేమాభివృద్ధి నొందుటకు, ఆత్మలో తీవ్రత కలిగిన వారిని సేవించడానికి సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. దేవుని నామము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని